ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి మరోసారి తన ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 16 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో సింహభాగం అంటే దాదాపు సగం కేసులు వైఎస్ఆర్ కడప జిల్లాలోనే వెలుగు చూశాయి. ఇక గుంటూరు, కాకినాడ జిల్లాలో 2 కేసులుండగా విశాఖ, ఏలూరు, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఇది ప్రజలను ఆలోచనలో పడేస్తోంది. తాజాగా గుర్తించిన కేసుల్లో ఒమిక్రాన్ RF5 వేరియంట్ను వైద్యులు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ కడప జిల్లాలోని కొన్ని నమూనాల్లో కనిపించింది. ఇక ఆరోగ్య శాఖ అధికారులు ఈ పరిణామం పైన ప్రత్యేక దృష్టి సారించారు. దీని వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు కూడా చేపడుతున్నారు. RF5 వేరియంట్ లక్షణాల విషయానికి వస్తే ఇది సాధారణ ఒమిక్రాన్ ఉప వేరియంట్ల లాగే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా ముక్కు మూసుకుపోవడం, అలసట, ఒళ్ళు నొప్పులు వంటివి దీని ప్రధాన లక్షణాలుగా పేర్కొన్నారు. అయితే ఇతర ఒమిక్రాన్ వేరియంట్ల కంటే RF5 వేరియంట్ తీవ్రమైన వ్యాధిని కలిగిస్తోందని ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి ఆరోగ్య అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 16 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. అందులో కడప జిల్లాలో RF5 వేరియంట్ను గుర్తించారు. దీని లక్షణాలు సాధారణంగానే ఉన్నా అధికారులు మాత్రం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే తగు చర్యలు తీసుకుంటోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు విజయవాడ నుంచి. కృష్ణ, చెప్పండి, టోటల్గా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కరోనా మహమ్మారి వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే 2020లో కరోనా మహమ్మారి అటు మొత్తం యావత్ ప్రపంచాన్నే గడగడలాడించింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వేరియంట్ అంత ప్రమాదం కాదని చెబుతున్నా సరే మళ్ళీ ఎందుకు అప్రమత్తంగా ఉండమని అటు అధికారులు కానీ వైద్యులు కానీ సూచిస్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ రవి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఏదైతే కరోనా గంటికలు మోగినని చెప్పుకోవచ్చు. రోజు రోజుకి కూడా కరోనా ఏదైతే వేరియంట్ ఉందో రోజు రోజుకు కూడా ఆంధ్రప్రదేశ్ లో కేసులు ఎక్కువ అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ రోజు చూసుకున్నట్లయితే దాదాపుగా 19 కేసులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా నమోదైనట్లు కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా కడప జిల్లాలో 8 కేసులు ఇప్పటికే నమోదవటము, దాదాపుగా 4 వ్యక్తులు కూడా ఇప్పటికే రాష్ట్రంలో కరోనా బారిన పడి చనిపోయినట్లయితే చూస్తా ఉన్నాం. ఏదైతే కడప జిల్లా కడపలో 8 కేసులతో పాటు అదేవిధంగా కాకినాడ, గుంటూరు, ఏలూరు ఇలాగా రాష్ట్రంలో పలు ప్రాంతాలతో ఒక్కొక్క జిల్లాలో 2 కేసుల చొప్పున అయితే నమోదైన చూస్తున్నాం. టోటల్ గా 19 కేసులు ఇప్పటికే రాష్ట్రంలో అయితే కరోనా కేసులు అయితే నమోదైనవి. ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త వేరియంట్ ఏదైతే ఉందో R5 అనేది ఏదైతే కొత్తది వస్తుందో RS5 అనే వేరియంట్, ఇది గతంతో అంటే గత కరోనాలో ఉన్నటువంటి వేరియంట్ తో పోల్చుకుంటే ఇది చాలా కొంచెం ఒక ప్రమాదకరమైన అయితే అని అయితే మనం చూసుకోవచ్చు. ఈ యొక్క వేరియంట్ ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ చేయడానికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, అన్ని చర్యలు తీసుకున్నామని ఆరోగ్య శాఖ చెప్పడం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఎవరికైతే కరోనా సోకిందో వారితో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అన్ని ఏరియాల్లో కూడా ఇప్పటికే వైద్య బృందం అయితే తనిఖీలు నిర్వహించి వారు ఎవరికి కూడా ఏ అయితే మెడికల్ అసిస్టెన్స్ అవసరం ఉందో వాటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పటికే మెడికల్ వైద్య శాఖ అయితే ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కూడా వైద్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడతో పాటు విజయవాడ, గుంటూరు, అదేవిధంగా మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ తో పాటు కడపలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో కూడా ఇప్పటికే దీనికి కరోనాకు సంబంధించిన క్వారంటైన్ వార్డు ఇప్పటికే ఏర్పాటు అయితే చేశారు. దానికి సంబంధించినటువంటి క్వారంటైన్ అవసరమా లేకపోతే హోమ్ క్వారంటైన్ అనేక విషయాల్లో కూడా నిర్ధారించుకున్న తర్వాతే వైద్యులు వారిని ఇంట్లో పెట్టి హోమ్ క్వారంటైన్ లో మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రవి. ఎస్, అంటే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక అటు వైఎస్ఆర్ కడప జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో కూడా చూసుకుంటే కనుక ఒక్కొక్క కేసు నమోదవుతుంది. అయితే వీళ్ళందరికీ కూడా సపరేట్ వార్డ్ ఏమైనా పెట్టి వాళ్ళందరికీ చికిత్స చేస్తున్నారా?
తప్పకుండా ఇప్పటికే విజయవాడ తీసుకుంటే ఇప్పుడు విజయవాడ జనరల్ హాస్పిటల్లో ఒక బాలిక అంటే అది మైనర్ బాలిక జ్వరం వచ్చింది అంటూ కూడా కృష్ణా జిల్లా తిరువూరు నుంచి కూడా వచ్చినటువంటి బాలిక జ్వరం పేరుతో హాస్పిటల్లో చేరిన పరిస్థితి కనిపిస్తుంది. మెడికల్ అన్ని చెకప్స్ అన్ని చేసిన తర్వాత కరోనా అనగా నిర్ధారణ అయింది. ఆ బాలికను మాత్రం విజయవాడలో ఉన్నటువంటి ఏదైతే వైద్య ప్రదేశాలలో ప్రత్యేకమైనటువంటి క్వారంటైన్ వార్డులో ఉంచి తనకైతే ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా కడపలో తీసుకుంటే కూడా ఇప్పటికే కడపలో ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రత్యేకమైన వార్డును ఏర్పాటు చేసి ఆ క్వారంటైన్ అయితే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎయిమ్స్ మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ లో కూడా ప్రత్యేక క్వారంటైన్ వార్డులో ఏర్పాటు చేస్తారు. దాంట్లో ఒక పేషెంట్ మాత్రమే ఇప్పటికీ కరోనా సోకినట్లయితే నిర్ధారణకు వచ్చింది. అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో కూడా ఒక పేషెంట్ అయితే ఇప్పటికే ప్రత్యేక క్వారంటైన్ వార్డులో అయితే వైద్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కాకినాడతో పాటు విశాఖపట్నం అలాగా ఏదైతే ప్రాంతాల్లో అయితే కరోనా సోకిందో అక్కడ కూడా ఇప్పటికే ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేకమైన క్వారంటైన్ వార్డులు పెట్టి మరి వారికి కావాల్సినటువంటి చికిత్సను అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ కృష్ణ.